హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ ధన్యవాద ప్రణామ్. మనం మంగళాచరణం చేసుకొని స్టార్ట్ చేద్దాము. హరే ఓం కృష్ణ. తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नित्यामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं अंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రణామాలు. ప్రణామాలు. మనం ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఆ, అందరికీ ఉదాహరణగా ఎలా ఉండాలి, మనం మనం చేసే పని కరెక్ట్ గా ఎలా చేయాలి, పక్కన వాళ్ళకి ఎలా ఉదాహరణగా ఉండాలి అనేది మనం చూద్దాము. అయితే నేను ఒక శ్లోకం షేర్ చేస్తాను మీకు. సో అందరూ రాత్రి చక్కగా భగవద్గీత క్లాస్ అటెండ్ అయ్యి మళ్ళా పొద్దున్నే వచ్చేసారు. అదే మాతాజీ, డే ఓపెన్స్ విత్ భగవద్గీత, డే క్లోజెస్ విత్ భగవద్గీత. ఫీలింగ్ బ్లెస్డ్. అసలు చాలా బాగుంది అనిపించింది. అదే చక్కగా నిన్న చూసాను నేను, చాలా మంది ఇక్కడ మన గ్రూప్ లో నుంచి కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. చాలా సంతోషం అనిపించింది. అయితే మనం ఈ శ్లోకం ఒకసారి చదువుకొని దాని తర్వాత దాని గురించి చర్చించుకుందాం. మేబీ ఈ రోజు రేపో చెప్తారనుకుంటా మీకు రిషికేష్ ప్రభు కూడా ఇది భగవద్గీత దాంట్లో. ఆ, కాకపోతే మనం ఫిలాసఫీ కాకుండా మనం యాక్చువల్ గా దాన్ని ఎలా మనం ఆచరించాలి అనే దాని మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీకు రిపిటేషన్ అనిపించకపోవచ్చు. ప్రభుజీ చాలా ఫిలాసఫీ చెప్తారు, అది మీకు కొంచెం ఆ, ఎలా దానికన్నా ఈ కథలు తెలుసుకోవడం ఇది జస్ట్ ప్రిలిమినరీ, అది కొంచెం డీప్ ఉంటుంది. దానివల్ల మీకు అట్లీస్ట్ ఇది బేసిక్ లాగా పనికి రావచ్చు. సో మనం ఈ శ్లోకం చదువుకుందాము. నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. ఇది భగవద్గీత 3rd chapter 21 శ్లోక. ఆ, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ యద్యదాచరతి యద్యాచరతి శ్రేష్ఠః శ్రేష్ఠతః తత్తదేవ తరో జనః తత్తద్దేవతరో జనః తత్తదేవతరో జనః సయత్ ప్రమాణం కురుతే సయత్ప్రమాణం యత్ప్రమాణం కురుతే కురుతే లోకస్తదనువర్తతే. లోకస్తదనువర్తతే. లోకస్తదనువర్తతే.
యద్యద్ ఆచరతి శ్రేష్టః యద్యద్ యద్యద్ ఆచరతి ఆచరతి శ్రేష్టః శ్రేష్టః తత్తద్ ఏవేతరో జనాః తత్తద్దేవేతరో తత్తద్దేవేతరో జనః తయత్ ప్రమాణం కురుతే సయత్ ప్రమాణం కురుతే ప్రయత్నం కురుతే లోకస్తదనువర్తతే లోకస్తదనువర్తతే లోకతదనువర్తతే యద్యద్ ఆచరతి శ్రేష్టః యద్యద్ ఆచరతి శ్రేష్టః యద్యచ్చరి శ్రేష్టత తత్తదేవేతరో జనః తత్తదేవేతరో జనః దేవేతరో జన తయత్ ప్రమాణం కురుతే సయత్ ప్రమాణం కురుతే ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. లోకస్తదనువర్తతే. లోకతదనువర్తతే. ఎవరైనా చదువుతారా? కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఎవరైనా ముందు చదవని వాళ్ళు నేను ఎవరైనా? చదువుతాను మాతాజీ. కృష్ణ మాతాజీ చదవండి. యద్యద్యాచతే యద్యద్యాచచి శ్రేష్టత తత్తద్దేవతో దేవతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తుదనువర్తతే. ఇంకొకసారి చదువుతా మాతాది. చదవండి మాతాజీ. యద్యద్యాచతి శ్రేష్టత తద్దదేవతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తుదనువర్తతే. థ్యాంక్ యూ ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అనువాదం నేను. చదవండి మాతాజీ. మహనీయుడైన వ్యక్తి ఎట్టి కార్యములను చేయును వానిని సామాన్య జనులు అనుసరింతురు. తన ఆదర్శప్రాయ కర్మము ద్వారా దేనిని అతడు ప్రమాణముగా నిర్ణయించును దానిని లోకమంతయు అనుసరించును. ధన్యవాదం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో మహనీయులైన వ్యక్తులు అంటే మనం జనరల్ గా లీడర్స్ అనుకుంటాం కదా, వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారో సామాన్యులు కూడా వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఆదర్శప్రాయంగా ఉండాలి, అంటే ఒకరికి ఉదాహరణగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళనే ప్రమాణంగా తీసుకుంటారు కాబట్టి మిగతా లోకమంతా ప్రమాణంగా తీసుకుని అనుసరిస్తారు కాబట్టి వీళ్ళు కరెక్ట్ గా ఆదర్శప్రాయంగా వాళ్ళ కర్మను చేయాలని చెప్తున్నారు అనమాట. అయితే మనం జనరల్ గా అనుకుంటూ ఉంటాం కదా, మనం ఏదన్నా చేస్తే పిల్లల్ని చేయమని అడుగుతాం, మనం కొన్ని చేయము. అలాంటప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు? మీరు చేయట్లేదు కదా అని అడుగుతారు కదా. మీరు చేయట్లేదు. అయితే మనం ఇప్పుడు జనరల్ గా ఎవరినైనా మీరు ఎన్ని మాలలు చేస్తున్నారు, మీరు 16 మాలలు చేస్తున్నారా అని ఎవరినైనా మనం అడిగామనుకోండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంటది? మనం చేస్తేనే మనం వాళ్ళని అడగాలని ఉంటది కదా. మీరు చేస్తున్నారా అని అడగపోయినా మనకు మైండ్ లో అనిపిస్తుంది, ఓ మీరు చేస్తున్నారా 16 మాలలు అని అడుగుతున్నారా అని అనిపిస్తుంది కదా. సో అట్లనే జనరల్ గా పిల్లలు కూడా పెద్ద పిల్లలు ఉంటే తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ వాళ్ళు హోంవర్క్ చేయకుండా వాళ్ళని మీరు హోంవర్క్ చేసుకోండి, మీరు కరెక్ట్ గా ఉండండి అంటే వాళ్ళు పాటించరు కదా. నువ్వు చేయలేదు కానీ నాకు చెప్తున్నావా అని అంటారు కదా. అలానే అయితే ఒక గురువు గారి దగ్గరికి ఒక మదర్ వాళ్ళ ఒక బాబుని తీసుకెళ్తుందంట. వెళ్ళి గురువు గారిని అడుగుతుందంట, ఏంటంటే నేను ఈ బాబు రోజు స్వీట్స్ తింటున్నాడు, చాక్లెట్స్ స్వీట్స్ బాగా తినేస్తా ఉంటాడు, స్వీట్ అనేది లేకుండా అసలు రోజులో ఉండడు, ఎక్కువ తింటున్నాడు, రేపు పొద్దున ఆరోగ్యం పాడవుతుంది, నేను ఎంత చెప్పినా వినట్లేదు గురుగారు, మీరు కొంచెం చెప్తే మీ మాట అయితే వింటాడు అని అడుగుతారనమాట వాళ్ళ మదర్. అయితే వాళ్ళ అమ్మ అలా అడిగేసరికి ఆ గురుగారు అంటారు, ఆలోచించి చెప్తారంట, ఓకే ఇప్పుడు కాదు ఒక వారం తర్వాత తీసుకురా నేను అప్పుడు చెప్తాను అంటారంట. సరే తర్వాత నెక్స్ట్ వారం తీసుకెళ్తారనమాట ఆవిడ వాళ్ళ బాబుని. తీసుకెళ్ళినప్పుడు అప్పుడు గురుగారు చెప్తారంట, బాబు ఇలా స్వీట్స్ తినకూడదు ఎక్కువ, నీకు కావాలంటే కొంచెం తిను, ప్రసాదం లాగా తీసుకో, నీ ఆరోగ్యానికి చాలా మంచిది, ఇంకెప్పుడు ఇలా తగ్గించుకో స్వీట్స్ అంటే సరే గురుగారు అంటారనమాట. అయితే ఆవిడ అడుగుతారంట, గురుగారు ఈ చిన్న విషయం మీరు ఆ రోజే చెప్పి ఉండాల్సింది కదా, ఒక వారం ఎందుకు ఆగి రమ్మన్నారు అని అడుగుతుందంట. సో అడిగితే ఆయన చెప్తారంట, అంటే నేను కూడా చాలా స్వీట్స్ తింటాను, సో నేను పాటించట్లేదు కాబట్టి నేను చెప్పలేను, సో నన్ను కంట్రోల్ చేసుకొని నన్ను నేను పాటించుకొని ఈ వారం రోజులు నేను పాటించగలను అని తెలిసిన తర్వాత మాత్రమే నేను ఈ బాబుకి చెప్పాలనుకున్నాను, అందుకనే వారం ఆగి రమ్మన్నాను, ఈ లోపు నేను కూడా స్వీట్స్ తగ్గించి నేను ఇప్పుడు చెప్తున్నాను అని చెప్తున్నారంట. అంటే పెద్దవాళ్ళు ఇంకా లీడర్స్ నాయకులు సహజంగా
చిన్నవారిని ఇలా ప్రభావితం చేస్తారనమాట. వాళ్ళు చేయకుండా వాళ్ళు చెప్పరనమాట. వాళ్ళు ఆచరించి చూపిస్తారు. మిగతా వాళ్ళు తెలియకుండానే వీళ్ళని ఆచరించుతారనమాట. సో కాబట్టి అందరికీ సరైన ఉదాహరణగా ఉండడం నాయకుల బాధ్యత. అంటే పెద్దవాళ్ళ బాధ్యత కూడా ఉంటుందన్నమాట. మనం పెద్దవాళ్ళు, మనకన్నా చిన్నవాళ్ళు, మన పిల్లలు అందరూ మనల్ని చూసి నేర్చుకుంటారు. మనం ఏదైతే చేస్తామో అదే వాళ్ళు ఆచరిస్తారనమాట. తెలియకుండా కూడా చాలా చాలా వరకు చేసేస్తారు మనల్ని చూసి. అయితే మా ఆఫీస్లో ఒక కొలీగ్ అడిగారు అనమాట, నేను మా బాబుని భగవద్గీత క్లాసెస్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఆయనకి 88 ఇయర్స్ ఇప్పుడు. ఆ, నాకేమన్నా క్లాసెస్ ఉంటే చెప్పండి. ఆ, మా బాబు బాగా నేర్చుకోవాలి భగవద్గీత అని చెప్తున్నారనమాట. అయితే నేను అన్నాను, అయితే మీరు కూడా జాయిన్ అవుతారా, మరి జపా సెషన్ అని ఉంటుంది, కావాలంటే నేను లింక్ ఫార్వర్డ్ చేస్తానంటే, లేదు లేదు నాకు అవసరం లేదు, మా బాబుకే కావాలి అని అంటున్నారు అనమాట ఆవిడ. సో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలు కొన్ని రోజులు వెళ్ళొచ్చు, మా అమ్మ చెప్పింది కాబట్టి. తర్వాత నువ్వు చేస్తున్నావా ఏంటి నేను చేయడానికి అనే ప్రశ్న అడుగుతారు అనమాట. అందుకని మనం ఏదైనా సరే పాటించటం నేర్పిస్తే, చూపిస్తే వాళ్ళు మనం చెప్పకుండానే చాలా వరకు పాటిస్తారు అనమాట. అండ్ చెప్పినా కూడా వాళ్ళు ఓకే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను నేను కూడా ఆచరించాలి అనే దీనికి వస్తారనమాట. మనం చెప్పేదానికి వాల్యూ ఇస్తారనమాట. అయితే ఈ శ్రీకృష్ణుడు కూడా ఈ శ్లోకంలో అదే చెప్తున్నారనమాట. మన విధులను సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్నారనమాట. సో మహానుభావులు ఏ పని చేసినా సామాన్యులు అనుసరిస్తారని చెప్తున్నారు. అందుకనే వారు ఏ ప్రమాణాలను నిర్దేశిస్తే ప్రపంచం అంతా ఆ ప్రమాణాలను అనుసరిస్తుందని కూడా చెప్తున్నారనమాట. సో అయితే మనం దీన్ని ఇంకా కొంచెం అర్థం చేసుకోవడానికి రెండు కథలు చెప్పుకుందాము. ఎవరు పాటించారు, ఎవరు పాటించలేదు, ఎవరు ఉదాహరణగా నిలిచారు, ఆదర్శప్రాయంగా లేనప్పుడు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయనేది మనం ఈ రెండు కథల్లో చూద్దాము. సో ఫస్ట్ కథలో నారదుడు కృష్ణుని చూడటానికి వెళ్తారనమాట. కృష్ణుడు అప్పుడు ద్వాపర యుగంలో కృష్ణుడు భూలోకంలో అవతరించున్నారు. ఆయన ద్వారకాలో ఉంటారనమాట అప్పుడు. సో శ్రీకృష్ణుడు ద్వారకాలో 16,108 మంది భార్యలు ఉంటారు కదా ఆయనకి. అంతమందిని పెళ్లి చేసుకుంటారనమాట ఆ అవతారంలో. సో ఆయన 16,108 మందికి విలాసవంతమైన చక్కగా అమర్చబడిన రాజభవనాలు నిర్మిస్తారనమాట. ప్రతి రాణికి ఒక్కొక్కటి separate గా ఒక ప్యాలెస్ నిర్మిస్తారనమాట. ఒక్కొక్క రాజభవనం ఉంటుంది. ఇంకా వాళ్ళ శ్రేయస్సుని, వాళ్ళ బాగోగుల్ని అన్ని చాలా బాగా చక్కగా చూసుకుంటూ ఉంటారనమాట. అయితే చాలా మంది అంటారు, ఓకే కృష్ణుడికి 16,108 మంది భార్యలు ఉంటారు, నాకు ఇద్దరు ముగ్గురు ఉంటే తప్పేంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళకి మనం అడగచ్చు అనమాట. కృష్ణుడు 16,108 మంది భార్యల దగ్గర ఒకే టైంలో ఉంటారనమాట. అంటే ఈ రోజు ఇక్కడ, రేపు ఇక్కడ, ఇలా ఇలా ఉండరు అనమాట. ఒకే టైంలో అందరి దగ్గర ఉండగలరు, అందరినీ చూసుకోగలరు. అలా వస్తున్నాను స్వామి ఇప్పుడే. అలా అందరూ చూసుకోలేరు కదా మానవులైతే, అది సాధ్యమయ్యే పని కాదు. అయితే ఇంకా మనం ఇంకోటి అడగచ్చు, కృష్ణుడు ఎడమ చేతి చిటికెన వేలుతో గోవర్ధనగిరి ఎత్తుతారు కదా. సో అది సామాన్యులు చేయగలరా? చేయలేరు కదా. అందుకని కొన్ని అనుకరించకూడదు అనమాట, ఫాలో అవ్వాలి అంతే. సో అయితే ఒకరోజు నారద మహర్షి తను ఆ, ఈ వేలాది మంది భార్యలతో శ్రీకృష్ణుడు ఎలా గడుపుతున్నారు అని తెలుసుకోవాలనే కుతూహలం కలుగుతుంది అనమాట. సో అందుకనే ద్వారకా నగరానికి కృష్ణుడిని స్వయంగా చూడటానికి వెళ్తారనమాట నారదముని. సో నారదముని మొదట శ్రీకృష్ణుడి మొదటి రాణి దగ్గరికి వెళ్తారనమాట. ఎవరని మొదటి రాణి కృష్ణుడికి? రుక్మిణి. మీరమ్మా. రుక్మిణీదేవి. ఈ సో మాతాజీ. సో రుక్మిణీదేవి దగ్గరికి వెళ్తారనమాట. సో రుక్మిణీదేవి దగ్గరికి వెళ్తే రాజభవనంలో ఆ, అక్కడ ఏం జరుగుతుందో చూస్తారనమాట. రుక్మిణీదేవి ఏం చేస్తారంటే బంగారంతో చేసిన హ్యాండిల్ ఉన్న విసనకర్ర ఉంటుంది అనమాట. దాంతో విసురుతూ ఉంటారనమాట. రుక్మిణీదేవి కృష్ణుడికి విసురుతూ ఉంటారు. అయితే రుక్మిణీదేవికి చాలా మంది దాసీలు ఉంటారనమాట. ఆవిడ రాణి గారు కాబట్టి ఆమె దగ్గర చాలా మంది దాసీలు ఉంటారు. సో ఆమె, కానీ తనే స్వయంగా కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటారనమాట. దాంట్లోనే ఆవిడ చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట. సో కృష్ణుడు నారదమునిని చూడగానే వెంటనే తన ఆసనం నుండి దిగి వచ్చి నారదుణ్ణి ఆ, ఆయన పాదాలకు నమస్కరించి చేతులు జోడించి స్వయంగా స్వాగతం పలుకుతారనమాట. సో ఇంకా నారదమునికి రాజాసనాన్ని అందించి ఇంకా ఆ, ఆయన పాదాలని స్వయంగా కడుగుతారు కూడా కృష్ణుడు. సో ఆ నీటిని తలపై చల్లుకుంటారంట. సో చల్లుకున్నప్పుడు కృష్ణుడు, ఆ, దేవాది దేవుడు, ఇంకా నారదుడు ఆయన భక్తుడు కదా.
సో ఆయనకి ఇవన్నీ చేసే అవసరం లేదు. అయినప్పటికీ ఆ టైంలో ఆయన మానవతారంలో ఉన్నారు కాబట్టి కృష్ణుడు నారదుడు వంటి బ్రాహ్మణుల్ని ఇంకా ఋషులని చాలా గౌరవించే వాళ్ళంట. సో ఆ విధంగా ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే సాధారణమైన ప్రజలు అనుసరించడానికి సరైన ఉదాహరణగా ఉండాలని అనుకుంటున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు కృష్ణుడు ఇలా చేశారు కాబట్టి మేము కూడా అలా చేస్తాము అని ఉదాహరణ చూపించుకోవడానికి ఆయన అన్ని అవసరం లేకపోయినా కూడా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. మనం రాముడి కథలో కూడా తీసుకున్నట్టయితే శ్రీరాముడు కూడా అంతే కదా. ఆయన అవతారమే అందుకు వచ్చారనమాట. మనకి ఉదాహరణగా ఒక ఆ, రాజు ఎలా ఉండాలి, ఒక మనిషి ఎలా ఉండాలి, పత్నివ్రతం చేయాలి, పితృవాక్య పరిపాలన చేయాలి, అన్నదమ్ముల్ని ఎలా చూసుకోవాలి, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ఇవన్నీ నేర్పించడానికి ఆయన అవతరించారనమాట. అందరికీ ఆ ఉదాహరణ చూపించడం కోసమే ఎన్ని కష్టాలు పడినా ఆయన పితృవాక్య పరిపాలన చేయడం ఇలాంటివన్నీ చూపించారు కదా. సో మహానుభావులు ఆ అవతారాలు వచ్చినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం అదనమాట. సో ఇంకా కృష్ణుడు నారదుడిని అడుగుతారనమాట. సో నారద మహర్షి నేను మీకు ఎలా సేవ చేయగలను అని అడుగుతారంట. మా ఇంటికి వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను, చాలా కృతజ్ఞుడిని అని కూడా చెప్తారంట. సో దానికి నారదముని అంటారంట, స్వామి మీరు ఈ విధంగా ప్రవర్తించడంలో ఆశ్చర్యం ఏం లేదు. మీరు సమస్త విశ్వానికి సృష్టికర్త, మీరు అంటే ఆయనే క్రియేటర్, మెయింటైనర్, డిస్ట్రాయర్ అని ఆయనే కదా. అయినప్పటికీ మీరు నాలాంటి బ్రాహ్మణుల పట్ల ఇలాంటి ప్రేమను చూపిస్తున్నారు. అంటే మీరు ఈ భూమిపైకి ఈ భూమిని రక్షించడానికి భూమిపైన అవతరించిన పరమాత్మ మీరు అని చెప్తారనమాట. అని నేను ఈ విశ్వంలో ఆయన ఏమడుగుతారంటే మీకు ఏ విధంగా సేవ చేయగలనని అడుగుతారు కదా. దానికి ఆయన చెప్తారనమాట, నేను ఈ విశ్వంలో ప్రయాణిస్తున్నప్పుడు మిమ్మల్ని నిరంతరం స్మరించేలాగా నన్ను ఆశీర్వదించండి అని అంటారంట. అంటే ఆయన చేసే పని కూడా అదే. ఆయనకి వీసా లేకుండా ముల్లోకాలు తిరిగేయగలరు, ఇంకా వీసా లేకుండానే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలరు. అన్ని ప్లానెటరీ సిస్టమ్స్, ఈ 14 ప్లానెటరీ సిస్టమ్స్ లోకి వెళ్ళగలరు. 7 కింద లోకాలు, 7 పైన లోకాలు, ఎటైనా వెళ్ళగలరు అనమాట. ఆయనకి ఆ వరం ఉంటుంది. ఆయన ఏం చేస్తారు, ఆయన ఆయన పని ఏంటంటే ఆయన భక్తుల్ని కలవడం, వాళ్ళ భక్తిలో ముందుకు తీసుకెళ్లడం, వాళ్ళకి సహాయం చేయడం, ఆ ఈ భగవన్నామ స్మరణ చేసుకుంటూ వెళ్ళడం ఆయన పని. సో ఆయన మళ్ళీ అదే అడుగుతున్నారు అనమాట, నేను ఇలా ప్రయాణిస్తున్నప్పుడు మిమ్మల్ని నిరంతరం స్మరించేలాగా, ఎప్పటికీ ఒక్కసారి కూడా మిస్ అవ్వకుండా స్మరించేలాగా నన్ను ఆశీర్వదించండి అని అడుగుతున్నారు అనమాట. సో నారదమునికి భగవంతుడి పైన ఎంత ప్రేమ, ఆయన ఎలా దాన్ని అదే అడుగుతున్నారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో అలా మాట్లాడిన తర్వాత నారదముని రుక్మిణి రాజభవనాన్ని విడిచిపెట్టి కృష్ణుడు ఇంకో రాణి సత్యభామ రాజభవనంలోకి వెళ్తారనమాట. సో నారదముని సత్యభామతో పాటు అక్కడ కృష్ణుని చూస్తారు. మళ్ళా కృష్ణుని చూసి ఆశ్చర్యపోతారు. అంటే అట్ ద సేమ్ టైం అక్కడ ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు అనమాట. సో కృష్ణుడు సత్యభామ ఇంకా తన ప్రియమిత్రుడు ఉద్ధవుడు ఉంటాడు కదా, ఆయనతో కూడా కలిసి పాచికలు ఆడుకుంటూ ఉంటారంట. సో కృష్ణుడు నారదముని చూడగానే వెంటనే లేచి నిలబడి అతనికి ఆసనం ఇస్తారంట. ఇంకా తర్వాత ఏం తెలియనట్టు నారదమునిని అడుగుతారంట, నారదముని ఎప్పుడు వచ్చారు అని అడుగుతారంట. సో రుక్మిణి రాజభవనంలో నుంచి సత్యభామన రాజభవనంలో కృష్ణుని చూసి ఇద్దరు రెండు చోట్ల చూసి నారదముని పెద్దగా ఆశ్చర్యపోరు, కానీ నవ్వుకుంటారంట. అతన్ని ఆ, ఇంకా సరే అని అంత పలకరించిన తర్వాత మళ్ళా ఇంకొక అంతేనా? రాజభవనానికి వెళ్తారంట. కాదండి ఇంకో మొన్న రాజభవనానికి వెళ్తే అక్కడ నేను ఒక్కసారి మ్యూట్ చేస్తానండి. చేయండి. అక్కడికి నేను తెల్లవారుజామున 5 సో ఇలా కృష్ణుని చాలా మంది చాలా రాజభవనాలకి వెళ్తారన్నమాట. 16,108 అన్ని రాజభవనాలకి వెళ్ళకపోయినా కూడా ఆ, ఇంకొక రాజభవనానికి వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణుడు ఏం చేస్తున్నారంటే తన పిల్లల్ని వాత్సల్య భావంతో దగ్గరకు తీసుకుంటూ ఉంటారంట. సో ఇంకో రాజభవనంలో కృష్ణుడు ఏం చేస్తున్నారంటే స్నానానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారంట. ఈ విధంగా నారదముని కృష్ణుని రాణులు అనేక రాజభవనాలు తిరుగుతూ ఉంటారన్నమాట. అక్కడ ప్రత్యక్షంగా కృష్ణుడిని చూస్తారనమాట. ప్రతి చోట ఉంటారనమాట కృష్ణుడు. సో ఒక రాజభవనంలో ఏం చేస్తారంటే రాజసూయ యజ్ఞం చేస్తూ ఉంటారంట. ఇంకో రాజభవనంలో బ్రాహ్మణులకి భోజనం పెడుతూ ఉంటారంట. ఇంకొక రాజభవనంలో ఇంకా సాయంత్రం పూజ అంటే సంధ్యావందనం చేస్తూ ఉంటారంట. ఇంకొక రాజభవనంలో కర్రసాము అనే విద్య నేర్చుకుంటూ ఉంటారంట. ఇంకా కొన్ని రాజభవనాల్లో కృష్ణుడు తన మంత్రులతో సంప్రదింపులు చేస్తూ ఉంటారంట. ఇంకో రాజభవనంలో ఇంకా వాళ్ళ రాణులు పిల్లలు స్నేహితులతో కలిసి సరదాగా పిక్నిక్ వెళ్తూ ఉంటారంట.
ఇంకో రాజభవన్లో ఒక వివాహ వేడుక హాజరవుతూ కనిపిస్తూ ఉంటారంట. సో ఈ విధంగా నారదముని ప్రతి ఒక్క రాజభవనంలో కృష్ణుని చూస్తారంట. ఒక గొప్ప రాజు ఇంకా కుటుంబ వ్యక్తి యొక్క విధానాలు ఎలా నిర్వర్తిస్తారో అలానే నిర్వర్తిస్తూ కనిపిస్తారంట కృష్ణుడు నారదుడికి. సో నారదుడు నవ్వుకొని తనలో తను అనుకుంటాడంట, నా స్వామి ఎంత గొప్పవారు, ఆయన దేవాది దేవుడు అయినప్పటికీ అతను మానవ అవతారంలో ఉన్నారు కాబట్టి గృహస్థుడిగా అంటే గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి ఆయన విధి విధానాలు బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు. సో అందువలన ఆయన అనుసరించడానికి ఇతర మానవులకి సరైన ఉదాహరణగా కూడా చూపిస్తున్నారు అని అనుకుంటారంట. సో ఇట్లా బా బాధ్యత వహించినప్పటికీ దేవాదేవుడు కృష్ణుడు మంచి ఉదాహరణ చూపించి ఆయన విధానాలు నిర్వర్తిస్తున్నారు అని మనం అనుకోవచ్చు అనమాట. సో ఆయనకి అవసరం లేకపోయినా ఎందుకు చేస్తున్నారంటే సామాన్య ప్రజలకు ఉదాహరణగా ఉండడం కోసం చేస్తున్నారు అనమాట. సో అది మనం నేర్చుకోవచ్చు ఈ కథ నుంచి. సో ఇంకో కథకి వెళ్ళినట్టయితే మన దీంట్లో ఈ ఒక రాజు ఉంటాడు. అతను ఇలాంటి ఆదర్శప్రాయమైన జీవితం ఉండదన్నమాట అతనికి. సో అతను ఎలా చేశాడు ఏం చేశాడు మనం తెలుసుకుందాం. అయితే ఒకప్పుడు అంగ అనే గొప్ప రాజు ఉండేవాడంటండి. సో అంగరాజుకి చాలా మంచి సుగుణాలు ఉంటాయంట. చాలా మంచి రాజు, ఇంకా ప్రజల్ని బాగా జాగ్రత్తగా చూసుకునేవాడు అనమాట. సో అతనికి ఒక కొడుకు ఉంటాడు అనమాట. అతని కొడుకు పేరు వేణ అనమాట. ఇతను చాలా చెడ్డవాడు. ఈ అంగరాజు కొడుకు వేణ అనే ఆయన చాలా చెడ్డవాడు అనమాట. సో ఎప్పుడు చిన్నతనంలో కూడా అతను ఏం చేసేవాడు, వేణ తన తోటి స్నేహితుల్ని ఇంకా చాలా మందిని చంపేసేవాడంట. అసలు అంత క్రూరమైన వాడు అనమాట. చిన్న పిల్లలప్పుడే చిన్న పిల్లల్ని చంపేసేవాడంట. సో ఇంకా అడవిలో అమాయక జంతువుల్ని అనవసరంగా చంపేసేవాడంట. ఇంకా అంత క్రూరమైన వాడు అనమాట అతను, అంత దుర్మార్గుడు. అయితే ఈ వీణ ప్రవర్తనతో అందరు విసిగిపోతారు. ఇంకా చాలా భయపడే వాళ్ళు అనమాట అతను చూసి, ఎప్పుడు ఎవరిని చంపేస్తాడో ఏంటో అని. సో ఒక రాజు కొడుకు అయి ఉండి కూడా ఇలాంటి దుర్మార్గ పనులు చేసేవాడు అనమాట అతను. సో అంగరాజు ఇంకా తన కొడుకుని సరిచేయడానికి చాలాసార్లు శిక్షించేవాడు అనమాట ఆయన. ఆయన చాలా మంచి రాజు, అతనికి ఇలాంటి దుర్మార్గమైన కొడుకు పుట్టాడు. చాలా ప్రయత్నిస్తాడు అతన్ని సరిచేయడానికి. ఇంకా చాలా పెద్ద పెద్ద శిక్షలు కూడా వేసేవాడు అనమాట ఆయన ఆయన మంచిగా మారాలని. కానీ విఫలం అవుతాడు అనమాట. ఏమి పని చేయవు అతనికి, ఎన్ని శిక్షలు వేసినా ఏమి పని చేయవు, అతను అలానే ఉంటాడు అనమాట. ఇంకా ఈ విసుగు చెందుతాడు అనమాట. జనరల్ గా మనం ఏదన్నా ఒకటి చేసేటప్పుడు ప్రయత్నిస్తాము, అన్ని ప్రయత్నాలు విఫలమైన తర్వాత మనం ఏం చేస్తాం, భగవంతుని తలుచుకుంటాం కదా. తలుచుకుంటామా? దేవుడా నువ్వే దిక్కు అనుకుంటాం కదా. తెలుసుకుంటాం మాతాజీ. 100% మాతాజీ. ఖచ్చితంగా. అదే అందుకే ఈయన కూడా అంగరాజు కూడా ఇంకా ఏం చేయాలో ఇంకా ఆయన అన్ని ప్రయత్నిస్తాడు, అన్ని శిక్షలు వేస్తాడు, అన్ని అయిపోతే ఇంకా ఆయన చేతిలో ఏముండదు అనమాట. ఇంకా ఆయన భగవంతుడికే వదిలేస్తాడు అనమాట. ఇంకా భగవంతుడికి చెప్తాడు అనమాట, నేను ఇంక ఈ రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేను ఇతనితో ఇంకా ఏం చేయడానికి నా చేతిలో ఏమీ లేదు, ఇంకా నువ్వే దిక్కు దేవుడా, నేనైతే అడవిలోకి వెళ్ళిపోయి చక్కగా విష్ణుమూర్తి ధ్యానం చేసుకొని సేవ చేసుకొని నా శేష జీవితాన్ని గడుపుతానని ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట. ఎవరికి చెప్పరు ఇంకా. సో ఇంకా ఆయన అలా ఆయన జీవితం అంతా అట్లా గడుపుకుంటూ చివరికి వైకుంఠానికి కూడా వెళ్ళిపోతారు అనమాట. సో ఇంతలో అంగరాజ్యంలో ప్రజలు ఏం చేస్తున్నారు, అంగరాజ్యంలో ఇంకా అందరికీ ఆందోళన స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రాజు ఉంటారు కదా, పూజారులకి, మంత్రులకి, బ్రాహ్మణులకి, ప్రజలకి చాలా ఆందోళన వస్తూ ఉంటది అనమాట. ఇంకా అంగరాజు కోసం చాలా వెతుకుతారు అనమాట. వెతికినా కూడా ఆయన ఎక్కడ కనిపించరు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ వైకుంఠానికి వెళ్ళిపోయారు కదా. ఇంకా భృగుముని, ఋషులు ప్రజల క్షేమం గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు అనుకుంటారు అనమాట, వారి అంగ కుమారుడు వేణాని రాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకుంటారు అనమాట. ఎందుకంటే వేరే ఆప్షన్ ఉండదు. ఇంకా అతను దుర్మార్గుడు అయినా కూడా ఇంకా అంగరాజు లేరు, ఇంకా రాజ్యంలో రాజు లేకుండా ఉంటే ఇంకా చాలా రోజులు మంచిది కాదని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇంకా ఇతను ఎలాగో కొంచెం పెరుగుతాడు, కొంచెం పెద్దవాడు అవుతాడు, రాజ్యాభిషేకం చేసే వయసు వస్తుంది కాబట్టి వాళ్ళు అనుకుంటారు, ఓకే ఇంకా మనం ఈ అంగరాజు కొడుకు వేణాకి రాజ్యాభిషేకం చేద్దామని అనుకుంటారంట. సో వేణా క్రూరత్వం గురించి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి మంత్రులు దానికి అంగీకరించరు అనమాట. వీళ్ళు ప్రపోజ్ చేస్తారు, ఋషులు, మునులు, బ్రాహ్మణులు వీళ్ళందరూ రాజ్యానికి రాజు లేకుండా ఇన్ని రోజులు ఉండడం మంచిది కాదు, కాబట్టి అంగరాజు కొడుకైన వేణాని చేద్దామనేసి వీళ్ళందరూ చెప్తే మంత్రులు ఒప్పుకోరు, ఎందుకంటే అతను చాలా క్రూరుడు కాబట్టి. అయినా సరే
ప్రత్యామ్నాయం కనిపించదు కాబట్టి ఇక వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా వేణాని రాజుగా పట్టాభిషేకం చేసేస్తారనమాట. సో ఇంకా వేణ యొక్క క్రూరత్వం ఇంకా రాజ్యమంతా ప్రసిద్ధి కదా, అందరికి తెలుసు. రాజ్యంలో చాలా మంది బాధపడ్డారు ఆయన గురించి, ప్రజలు కూడా. ఆయన అందరికి తెలుసు. ఇంకా సింహాసనాన్ని అధిరోహించేటప్పుడు అదే ఇంకా రాజ సింహాసనం వచ్చేసరికి అతనికి ఇంకా అహంకారం పెరిగిపోద్ది అనమాట. ఇంకా ఇంతకు ముందు ఋషులను అంత అవమానించేవాళ్ళు కదా, ఇప్పుడు ఋషులను కూడా అవమానించడం ప్రారంభిస్తాడనమాట అహంకారం వల్ల. సో అతను బ్రాహ్మణుల్ని యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయకుండా అడ్డుకునేవాడంట, అవన్నీ చేయకూడదని చెప్పేవాడంట. ఇంకా నాయకుడిగా రాజుగా ఇతరులకు ఆదర్శంగా నిలవాలి, కానీ వారి ధర్మాన్ని తనే అడ్డుకునేవాడు, వాళ్ళు అవన్నీ చేయకుండా చేసేవాడు అనమాట. సో వేణ దుర్గతాలను చూసి ఋషులు ఆందోళన చెందారు మళ్ళీ. ఇంకా తమలో తాము చర్చించుకున్నారనమాట. ఈ అంగరాజు లేనప్పుడు, రాజ్యంలో సంక్షోభం ఏర్పడినప్పుడు మనం వేణాన్ని రాజుగా పట్టాభిషేకం చేసాం, వేరే ఆప్షన్ లేక. ఇప్పుడు ప్రజల్లో ప్రమాదంలో పడిపోయారు, ఎందుకంటే ఇంతకు ముందు కన్నా ఇంకా ఘోరంగా తయారయ్యాడు ఇతను. రాష్ట్ర పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి, నిప్పులతో చెలగాటంలా ఉంది ఇతనితో. ఇతను రాజుగా ఉండడం వల్ల ఇంకా మనం వెళ్ళి వేణాకి సలహా ఇద్దాము, ఇలాంటివన్నీ ఆపేయాలని చెప్తాము, అలా అలా సలహా ఇవ్వడానికి ప్రయత్నిద్దామని అనుకుంటారనమాట. సో అయితే దాంట్లో కొంతమంది ఋషులు అంటారంట, మన సలహాని అంగీకరించకపోతే ఏం చేద్దామని అంటారంట. సో అయితే ఇంకా మనం ప్రయత్నిద్దాము, ఒకవేళ ఆయన మన ప్రయత్నాలు మనం విఫలమైతే, అతను వినకపోతే గనక ఇంకా వేరే గతి లేదు కాబట్టి మన మంత్రశక్తితో అతన్ని బూడిద చేసేద్దాం అనుకుంటారంట. ఎందుకంటే ఈ దుర్మార్గమైన రాజుని ఆదుకోవడం అంటే ఏంటంటే మనం ఆ, విషపూరితమైన పాముకి పాలు పోసి పెంచినట్లు అవుతుంది, ఇంకా మనం సహించినట్లయితే. అందుకని మనం ప్రయత్నిద్దాము అతని మార్పుకి, ఒకవేళ మారనట్టయితే మనం అక్కడికక్కడే బూడిద చేసేద్దామని అనుకుంటారంట ఋషులు మునులు అందరు కలిసి, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు. సో ఈ విధంగా నిర్ణయించుకొని ఋషులు ఆ, వేణాన్ని సమీపిస్తారన్నమాట, ఆయన దగ్గరికి వెళ్తారు. సో వెళ్ళి వారు చెప్తారనమాట, రాజ్యం పరిస్థితి ఇలా ఉంది, మంచి పనులు ఏమి జరగట్లేదు, మీరు క్రూరత్వాన్ని విడిచి మంచి దారిలోకి రావాలి, ప్రజలందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి, ఒక మంచి రాజు లక్షణాలు ఎలా ఉండాలి అని అన్ని చెప్తూ ఉంటారనమాట. అలా ఉండడం వల్ల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు, ఇంకా భక్తి మార్గంలోకి వెళ్తారు. ఇప్పుడు అంతా అల్లకల్లోలంగా ఉంది కాబట్టి ప్రజలకి ఆధ్యాత్మిక మార్గం నుంచి బయటకు కూడా వచ్చేసారు అని చెప్పి వారి అసంతృప్తిని అన్ని చెప్తా ఉంటారన్నమాట. అయితే రాజా, విష్ణువుకి ఇంకా దేవతలకి ఆరాధన అడ్డుకుంటున్నారు మీరు, అది చేయడం వల్ల ఇంకా మీరు పౌరుల భక్తి మార్గాన్ని కూడా పాడు చేసేస్తున్నారు, మీరు చేయట్లేదు, మిగతా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళని కూడా పాడు చేసేస్తున్నారు, ఋషుల్ని మునుల్ని ఈ యజ్ఞాలు యాగాలు చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీ స్థానం నుండి కిందకి పడిపోతారు. ధర్మబద్ధమైన రాజు పౌరులను శత్రువుల నుండి రక్షించాలి, ఇంకా భగవంతుని ఆరాధన సులభతరం చేయాల్సి ఉంటుంది, యజ్ఞాలు యాగాలు చేయాలి, భక్తి మార్గంలో నడిపించాలి పౌరులందరినీ, అది కూడా ఒక మంచి రాజు బాధ్యత అని చెప్తారనమాట. సో భగవంతుడు ఇంకా దేవతలు తృప్తి చెందకపోతే మీరు సకల విజయాలు సాధించలేరు, మీరు రాజ్యాన్ని కూడా పాలించలేరు, ఆ, అది ఇదని చాలా విషయాలు చెప్తారనమాట, ఆయన్ని మార్చడానికి ప్రయత్నిస్తారనమాట. కానీ వేణ చాలా గర్వంగా సమాధానం చెప్తాడనమాట, ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ క్రూరుడు, ఇంకా ఆయనకి రాజరికం వచ్చింది, ఇంకా అహంకారం పెరిగిపోయింది, ఇంకా అదే మోడ్లో ఉంటాడనమాట. ఆయన బయటికి ఆయన వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు. ఇంకా ఆయన ఇంకా గర్వంగా సమాధానం చెప్తాడు, ఏంటంటే నేను రాజుని, ఇంకా పౌరులందరికీ నిజమైన దేవుణ్ణి నేనే, నాకే యజ్ఞాలు చేయండి అని చెప్తారంట. ఇంకా ఆయన, మీరందరూ కూడా మూర్ఖులు కాబట్టి మీరు నాకు బదులుగా విష్ణుమూర్తికి దేవతలకు పూజలు చేస్తున్నారు, అలా ఆరాధించకూడదు, రాజు అంటేనే దేవతలందరూ కలిస్తేనే నేను రాజు అయ్యాను, నాలోనే విష్ణువు బ్రహ్మ శివుడు అందరు దేవతలు ఉన్నారు, నా శరీరంలోనే ఉన్నారు మీరు, కాబట్టి నన్నే పూజించండి, నన్నే ఆరాధించండి అని చెప్తారంట, హిరణ్యకశిపులాగా అనమాట. సో ఈ విధంగా వేణ తను దేవుడని భావించుకుంటాడు, ఇంకా ఆయన సొంత ఫిలాసఫీ చెప్తారంట వాళ్ళందరికీ. ఇంకా అతను అలా మాట్లాడే చాలా తెలివైన వాడిగా జ్ఞానవంతుడిగా భావించుకుంటూ ఉంటాడంట వాళ్ళందరి ముందు. సో తను రాజుగా చేసిన ఋషులందరినీ ఇలా అవమానిస్తాడు. ఇంకా ఋషులు ఎంత ప్రయత్నించినా వాళ్ళు శాయశక్తులా ప్రయత్నిస్తారు, కానీ అతను ఇంత కొంచెం కూడా మారాడనమాట.
సో ఋషులు ఇంకా ఆయనకి చాలా ఋషులందరికీ చాలా కోపం వచ్చేస్తుంది, ఇంకా బాగా కోపం వచ్చేసి విష్ణువుని పట్టించుకొని దుర్మార్గుని చంపేయండి అని అంటారంట. సో ఇంకా వాళ్ళ మాటలతోనే అతను ఇంకా అతనికి బతికే ఉన్నా కూడా ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, అంటే ఆయన రాజ్యం అంతా నాశనం అయిపోతుంది, ప్రజలందరూ నాశనం అయిపోతారు, భక్తి నాశనం అయిపోతుంది, ఆధ్యాత్మికత అంతా నశించిపోతుంది, దానివల్ల మనం సాధించేది కూడా ఏం లేదు, ఇంకా పోయే కొద్ది చాలా ఘోరాలు అవుతాయని వాళ్ళు ముందుగానే ఊహిస్తారనమాట. సో ఇతనికి సింహాసనం మీద కూర్చునే అర్హత లేదు. ఇలా చెబుతూ ఋషులందరూ ఆయుధాలు లేకుండానే కేవలం తమ కోపంతో తమ మంత్రశక్తితో వాళ్ళు దుర్మార్గుడైన వేణాని బూడిద చేసేస్తారనమాట. అతను అక్కడికక్కడే భస్మం అయిపోతాడు అనమాట. సో మనం ఈ వేణా నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఒక రాజు ఒక లీడర్ అంటే ఒక నాయకుడు ఇతరులకి సరైన ఉదాహరణ చూపించలేనప్పుడు అతను నాయకుడిగా ఉండడానికి అనర్హుడు అనేది ఋషులు నిర్ణయించుకొని అతన్ని బూడిద చేసేస్తారనమాట. అయితే కృష్ణుడు అయితే వ్యక్తిగతంగా గృహస్థగా రాజుగా మంచి ఉదాహరణగా నిలిచారు, ఇంకా నారద మునిని మెప్పించారు. వేణ ఏం చేశాడు, రాజుగా చెడ్డ ఉదాహరణ చూపించాడు, ఇంకా ఋషుల చేత శపించబడ్డాడు అనమాట. ఋషులు ఆయన్ని శపించారు ఆయన బిహేవియర్ వల్ల. సో ఒక నాయకుడిగా సరిపోయేలా చేసేది ఆదర్శప్రాయమైన ఇంకా బాధ్యతాయుతమైన ప్రవర్తన, అంతేగాని క్రూరమైన దుర్మార్గమైన ప్రవర్తన కాదనమాట. సో నాయకులు అలా చేయడంలో విఫలమైతే వారు వెంటనే తమ స్థానాన్ని కోల్పోతారని మనం వేణా ఉదాహరణ నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో అందుకని మనం ఏదైనా ఆ, చేస్తే కరెక్ట్ గా చేయాలి, అది నలుగురికి చెప్పాలి, చెప్పేటప్పుడు మనం కూడా ఆచరించి చూపించాలి అనేది మనం ఈ రోజు దీని నుంచి నేర్చుకోవచ్చు. అలా ఉదాహరణగా ఎలా ఉండాలి అనేది మనం ఈ రెండు కథల నుంచి నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ రోజు స్టోరీస్ అవే అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఏమైనా ప్రశ్నలు ఉన్నా, ఏదన్నా ఎవరైనా సమ్మరైజ్ చేయాలని చేయొచ్చు, మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు మనం గుర్తుంచుకోవడానికి.